ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపు జరిగే రా యొక్క టికెట్స్ గురించి. రేపు జరిగే రా మొత్తం సోల్డ్ ఔట్ అయిపోయిందన్నమాట. సో, అన్ని టికెట్స్ అమ్ముడుపోయినాయి. అంటే మన రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేయకముందు టికెట్స్ అన్నీ ఇంకా ఉండే. ఒక 3000 చిల్లర టికెట్స్ ఇంకా సోల్డ్ ఔట్ కాలేదు. అమ్ముడు పోలేదు. వన్స్ రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేసిన తర్వాత టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయన్నమాట. సో, రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ చేసిన వెంటనే ఆ టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయి. సో, అది రోమన్ రీన్స్ పవర్ అంటే. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్తది. రోమన్ రీన్స్ ఉన్నాడంటే టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోతాయి. ఈవెన్ ట్రిపుల్ హెచ్చే చెప్పిండు. రోమన్ రీన్స్ ఉంటే మేము టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వవని మేము బాధపడం. మాకలాంటి భయమే ఉండదని రోమన్ రీన్స్ గురించి మన ట్రిపుల్ హెచ్చే చెప్పిండన్నమాట. సో, రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేసింది. సో, రా కూడా సోల్డ్ ఔట్ అయిపోయిందన్నమాట. సో, రేపు జరిగే రా మామూలుగా ఉండదు. ఎందుకంటే రోమన్ రీన్స్ వస్తున్నాడు. సీఎం పంక్ వస్తున్నాడు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ గూడా ఉన్నాయి. సో, అందుకనే రా గూడా మొత్తం సోల్డ్ ఔట్ అయిపోయిందన్నమాట. మీరనొచ్చు అంటే రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేస్తేనే స్పెసిఫిక్‌గా రా అనేది సోల్డ్ ఔట్ అయిందా? ఇంతకుముందు రా సోల్డ్ ఔట్ కాలేదా అని మీరనొచ్చు. బట్ రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ చేయకముందు గూడా టికెట్స్ సోల్డ్ ఔట్ కాలేదు. అండ్ ఇంతకుముందు సోల్డ్ ఔట్ అయిపోయినాయి. ఎండింగ్ వరకు మొత్తం సోల్డ్ ఔట్ అయిపోయినాయి. బట్ ఇప్పుడు రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేసిన వెంటనే ఆ టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోయినాయన్నమాట. సో, అది ఇక్కడ మ్యాటర్. సో, మెయిన్ మ్యాటర్ అది. అండ్ నెక్స్ట్ మనకి లైవ్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్, జాకబ్ ఫటు ముగ్గురు టీమ్ అప్ అయినారన్నమాట. సో, మనకి జరుగుతాయి గదా! అంటే సూపర్ షోస్, లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి గదా! అవి మనకి టీవీలో చూపించరు. నెట్‌ఫ్లిక్స్‌లో రాదు. మనకి ఏ ప్లాట్‌ఫామ్‌లో గూడా రాదన్నమాట. సో, అక్కడికెళ్ళిన ఫ్యాన్స్ మాత్రమే లైవ్‌లో చూడగలుగుతారు. అండ్ వాళ్ళు స్పెసిఫిక్‌గా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో వదిలితే తప్ప మనం వాటిని చూడలేము. సో, ఇప్పుడు ఒక ఫోటో రిలీజ్ అయింది. కోడీ రోడ్స్, రేండీ ఆర్టన్, జాకబ్ ఫటు ముగ్గురు టీమ్ అప్ అయినారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన ఏజే స్టైల్స్ గురించి. సో, మన ఏజే స్టైల్స్ అంట మన డామినిక్ మిస్టీరియో నంబర్ కనుక్కున్నారంట. సో, మన ఏజే డామ్ మొబైల్ నంబర్ కనుక్కొని వార్నింగ్ గూడా ఇచ్చినారన్నమాట. డామినిక్ మిస్టీరియో చిన్నప్పటి ఫోటో షేర్ చేసి ఏజే స్టైల్స్ ఈ డామినిక్ మిస్టీరియో పైన అటాక్ చేయబోతున్నాడని ఈ టైప్‌లో ఒక ఫోటో షేర్ చేసి అంటే ఇన్ఫర్మేషన్ పంపించినారన్నమాట. వార్నింగ్ పంపించినారన్నమాట ఆ నంబర్ ద్వారా. సో, అంటే ఇప్పుడు డామినిక్ మిస్టీరియో గూడా కన్‌ఫ్యూజ్ అయినాడు. ఈ ఏజే స్టైల్స్‌కి నా నంబర్ ఎక్కడి నుండి దొరికింది అని. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ మిస్టీరియో మధ్య మ్యాచ్ జరుగుతది. మేబీ అది రాలో గావచ్చు. సో, రాలో కొంచెం కష్టం అని జెప్పాలి. చాలా రోజుల నుండి హైప్ తెచ్చినారు ఈ మ్యాచ్ పైన. సో, ఫైనల్‌గా ఈ మ్యాచ్ జరుగుతది. అది సమ్మర్ స్లామ్‌లో అయితే బాగుంటది. ఎందుకంటే ఫైనల్లీ తన టైటిల్ డిఫెన్స్ అంటే డామినిక్ మిస్టీరియో టైటిల్ డిఫెండ్ గాబట్టి కంపల్సరీగా అది సమ్మర్ స్లామ్‌లోనే జరగాలి. సో, ఏజే వర్సెస్ డామ్ మధ్య మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరిగితే బాగుంటది. ఆ టైం దగ్గర పడేసింది. ఇంకా 2 వీక్స్ ఉంది. ఎప్పుడైనా ఒకసారి కన్ఫర్మ్ అవ్వచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. మీ అందరికి తెలుసు సెత్ రాలిన్స్‌కి ఇంజ్యూరీ అయిందని. రీసెంట్‌గా మన బెక్కీ లించ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోని షేర్ చేసిందన్నమాట. సో, ఆ వీడియోనైతే నేనిక్కడ షేర్ చేయలేను. ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి. అందుకనే ఈ వీడియోని ఇక్కడ షేర్ చేయలేను. బట్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి చూడండి. సో, మన బెక్కీ లించ్ ఏ వీడియోని షేర్ చేసిందంటే మన సెత్ రాలిన్స్ కుంటూ నడుస్తున్నాడన్నమాట. అండ్ మళ్ళా బెక్కీ లించ్ వాళ్ళ డాటర్ అంటే మన సెత్ రాలిన్స్ వాళ్ళ డాటరు తనతో పాటుగా పరిగెత్తుతుంది. మన సెత్ రాలిన్స్ అండ్ వాళ్ళ డాటర్ ఇద్దరు వాకింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేసిందన్నమాట. అండ్ ఆ వీడియోని చూస్తే కొంచెం సాడ్ అనిపించింది. ఎంతైనా మన సెత్ రాలిన్స్ చాలా పెద్ద సూపర్ స్టార్. రెసల్‌మేనియా 40 ఎంవీపీ అన్నమాట. అండ్ ఇప్పుడు కూడా మేజర్ స్టోరీ లైన్ ఉంది మన సెత్ రాలిన్స్‌కి. సో, ఉన్నట్టుండి ఇలాంటి పొజిషన్‌లో చూడాలంటే కొంచెం బాధగా అనిపించింది ఎంతైనా. సో, దీనిపైన మీరేమంటారు మరి? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. కెవిన్ ఓవెన్స్ కూడా ఇంజ్యూరీ అయింది. మీ అందరికి తెలుసు. అండ్ ఆ సర్జరీ ఇంకా కాలేదని కూడా మీ అందరికి తెలుసు. మన కెవిన్ ఓవెన్సే అప్డేట్ ఇచ్చిండు ఇంకా సర్జరీ కాలేదు అని. అండ్ ఫైనల్‌గా ఆ సర్జరీ అనేది కంప్లీట్ అయిపోయిందంట. సో, జూలై 18న మన కెవిన్ ఓవెన్స్ సర్జరీ అయిపోయిందంట. ఇప్పుడు రికవరీ అవుతున్నారంట. సో, ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ రికవరీ అవుతున్నారు. అండ్ సర్జరీ అయిన వెంటనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని అలా ఏం లేదు. సో, జస్ట్ సర్జరీ అయింది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. సో, ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. సో, ఇన్ ఫ్యూచర్‌లో అంటే మనం ఒక డేట్ అనేది చెప్పలేం. ఎందుకంటే మన కెవిన్ ఓవెన్స్ చెప్పుంటే మనం ఏదో ఒకటి అనుకునేవాళ్ళం. బట్ మన కెవిన్ ఓవెన్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. బట్ గుడ్ న్యూస్ ఏందంటే కెవిన్ ఓవెన్స్ సర్జరీ కంప్లీట్ అయిపోయింది. ఫ్యూచర్‌లో వస్తారు. అదే మనకి గుడ్ న్యూస్ అన్నమాట. ఇంతకుముందు సర్జరీ గూడా జరగలేదు. ఇప్పుడు సర్జరీ అయిపోయింది. సో, అదే గ్రేట్ న్యూస్ అని జెప్పాలి. నెక్స్ట్ మాట్లాడదాం జూలియా గురించి. రీసెంట్‌గా మన జూలియా న్యూ వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయింది గదా! సో, ఇప్పుడు జూలియా సమ్మర్ స్లామ్‌లో తన టైటిల్‌ని డిఫెండ్ చేస్తదన్నట్టుగా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది.
సో తనే చెప్పింది ఈ సమ్మర్ స్లామ్ 2 రోజులు వస్తుంది. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు నేను ఫైట్ చేయకపోతే అసలు అర్థమే లేదు అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిందన్నమాట. సో ఈ మాట చెప్పిన తర్వాత రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ మన జూలియా సమ్మర్ స్లామ్‌లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తది అన్నట్టుగా ఇలాంటి ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. సో చూడాలి మరి జూలియా సమ్మర్ స్లామ్‌లో ఓపెన్ ఛాలెంజ్ చేస్తదా? చేయదా? సో చాలా రోజులవుతుంది ఇలాంటి ఓపెన్ ఛాలెంజెస్ చూడక. సో ఫైనల్లీ ఈ సమ్మర్ స్లామ్‌లో జరిగితే మాత్రం వేరే లెవెల్‌లో ఉంటదని నాకనిపిస్తుంది. దీనిపైన మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రేండీ ఆర్టన్ గురించి. సో ఇప్పుడు జాన్ సీనా ఈ డబ్ల్యూడబ్ల్యూలో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ గదా! సో ఇప్పుడు జాన్ సీనాకి దగ్గరలో ఉందెవరు? ఇప్పుడు ప్రెజెంట్ యాక్టివ్ ఉన్న సూపర్ స్టార్స్‌లో మన రేండీ ఆర్టన్. రేండీ ఆర్టన్ 14 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ గదా! సో తను 15 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు మన రేండీ ఆర్టన్. అండ్ ఇంతకుముందు మన జాన్ సీనా చెప్పుండే. ఏమని చెప్పిండు మన జాన్ సీనా? అంటే మీకు నేను 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని అనిపిస్తే నేనవుతాను. అండ్ దాని తర్వాత నేను 18 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్‌తో షేక్ హ్యాండ్ తీసుకుంటాను. అంటే నేను ఈ రికార్డ్‌ని బ్రేక్ చేస్తాను. అండ్ దాని తర్వాత నా రికార్డ్‌ని కూడా ఇంకొక సూపర్ స్టార్ బ్రేక్ చేస్తాడు. ఆ సూపర్ స్టార్‌తో నేను షేక్ హ్యాండ్ ఇస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో మన జాన్ సీనా మాట్లాడిండు కదా! సో ఇప్పుడు జేబీఎల్ అంటున్నారన్నమాట. ఫ్యూచర్‌లో మన జాన్ సీనా వరల్డ్ టైటిల్ రికార్డ్‌ని మన రేండీ ఆర్టన్ బ్రేక్ చేస్తారంట. సో మన రేండీ ఆర్టన్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రేండీ ఆర్టన్ 14 టైమ్ వరల్డ్ ఛాంపియన్ కాబట్టి ఆయన ఇప్పుడు స్టిల్ మన రేండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూలో యాక్టివ్ ఉన్నారు. సో చాలా చాలా పవర్‌ఫుల్‌గానే ఉన్నారు. సో అలాంటిది రేండీ ఆర్టన్ ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో జేబీఎల్ కూడా అంటున్నారు జాన్ సీనా రికార్డ్‌ని బ్రేక్ చేసేది మన రేండీ ఆర్టన్ అని. సో ఇంకెన్ని సార్లు విన్ అవ్వాలి మన జాన్ సీనా రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే రేండీ ఆర్టన్ ఇప్పుడు 14 టైమ్స్ కదా! సో ఇంకా 4 టైమ్స్ విన్ అవుతే మన రేండీ ఆర్టన్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేస్తారన్నమాట. సో మన రేండీ ఆర్టన్ రిటర్న్ చేసినప్పుడు చెప్పిండు నేను ఇంకా 10 సంవత్సరాలు ఈ డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తాను అని. సో మరి ఇంకా 10 సంవత్సరాలు వర్క్ చేస్తారా? అండ్ మధ్యలో ఇంజ్యూరీ ప్రాబ్లమ్ చూపించినారు. సో చూడాలి మరి. రికార్డ్‌ని బ్రేక్ చేస్తేనే మంచిగుంటది. అది ఈ సూపర్ స్టార్ అయినా సరే, ఇంకో సూపర్ స్టార్ అయినా సరే, ఎప్పుడో ఒకసారి రికార్డ్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవుతేనే ఆ జనరేషన్‌లో ఉన్న సూపర్ స్టార్స్‌కి కొంచెం వేరేలాగా బుక్ చేసినట్టుగా అనిపిస్తది. ఉన్న రికార్డ్స్ అదే విధంగా ఉంటే సో, ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయకపోతే ఎలా? సో, రికార్డ్‌ని బ్రేక్ చేస్తేనే సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదన్నమాట. సో, చూడాలి మరి జాన్ సీనా రికార్డ్‌ని ఎవరు బ్రేక్ చేస్తారో, మరి జేబీఎల్ ప్రకారం రేండీ ఆర్టనా? లేదంటే మీ మనసులో ఎవరున్నారు? ఎవ్వరు జాన్ సీనా రికార్డ్‌ని బ్రేక్ చేస్తారు అనిపిస్తుందో మీరు కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మ్యాట్ హార్డీ గురించి. సో, ఇప్పుడు జాన్ సీనా హీల్ క్యారెక్టర్‌లో ఉన్నారు కదా! సో, ఇది ఫైనల్ రన్. అంటే మన జాన్ సీనాకి ఫైనల్ ఇయర్. అండ్ ఇప్పుడు మనందరికీ తెలుసు జాన్ సీనా తను రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నప్పుడు అంటే ఎప్పుడోసారిగా రిటైర్మెంట్ మ్యాచ్ అనే కాదు దానికన్నా ముందు కావచ్చు మన జాన్ సీనా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారని మనకొక అప్డేట్ ఉంది. అంచనా ఉంది. ఇప్పుడు మ్యాట్ హార్డీ కూడా చెప్తున్నారన్నమాట. జాన్ సీనా తన ఫైనల్ మ్యాచ్ వరకైనా కంపల్సరీగా బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారతారంట. సో, మ్యాట్ హార్డీ అంటున్నారు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మళ్ళీ జాన్ సీనా మారతారు అని. సో, అందరికి తెలిసిందే జాన్ సీనా కంపల్సరీగా అంటే బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారాల్సిందే. అది సమ్మర్ స్లామ్‌లో కావచ్చు. మేబీ డబుల్ టర్న్ జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి. మన జాన్ సీనానేమో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా మారుతారు. అండ్ కోడీ రోడ్స్ ఏమో హీల్ సూపర్ స్టార్‌గా మారుతారని ఇలాంటి ఒక రూమర్ అయితే ఉండిందన్నమాట. సో, మన కోడీ రోడ్స్ టీజ్ చేస్తున్నారు. సో, చూడాలి సమ్మర్ స్లామ్‌నైతే కొంచెం వేరే లెవెల్‌లో బిల్డప్ చేస్తున్నారు. సో, చూడాలి మరి సమ్మర్ స్లామ్ ఎంతవరకు సక్సెస్ అవుతదో. అండ్ అంతేకాకుండా మన జాన్ సీనా సెప్టెంబర్ మంత్‌లో 2 షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సెప్టెంబర్ 5థ్‌న జరిగే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత 15థ్‌న జరిగే రా షో కోసం కూడా మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో, ఇప్పుడు సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేస్తున్నాడు. అండ్ దాని తర్వాత క్లాష్ ఇన్ ప్యారిస్ కోసం కూడా మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత మనకి సర్వైవర్ సిరీస్ కోసం కూడా అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. అండ్ దాని తర్వాత డిసెంబర్ మంత్‌లో సో, మనకి నవంబర్ మంత్‌లో సర్వైవర్ సిరీస్, డిసెంబర్ మంత్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఏమైనా జరుగుతదా? లేదంటే మన జాన్ సీనా కోసం స్పెషల్‌గా ఒక షో జరిపిస్తారన్న రూమర్స్ అయితే ఉండే. సో, మరి ఆ షోలో రిటైర్మెంట్ తీసుకుంటారా అనేది చూడాలన్నమాట. సో, జాన్ సీనానైతే ఇంకా 14 డేస్ ఉన్నాయి. అంటే 14 షోస్‌లో వస్తాడన్నమాట. అది స్మాక్ డౌన్ కావచ్చు, రా కావచ్చు, లేదంటే ప్రీమియం లైవ్ ఈవెంట్ కావచ్చు. 14 డేట్స్ ఉన్నాయి. 14 డేట్స్‌లో మన జాన్ సీనా వర్క్ చేస్తారు. సో, ఇదే ఇక ఫైనల్ మన జాన్ సీనాది. సో, దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చెయ్యరు. అంటే చెయ్యరు అంటే కనిపిస్తారు.
సో, కంపల్సరీగా కనిపిస్తారు. అందులో నో డౌటు. ఇప్పుడు లెజెండ్ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తే జాన్ సీనా కంపల్సరీగా రావాల్సిందే. అందులో నో డౌటు. సో, ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొత్తానికి నేను డబ్ల్యూడబ్ల్యూఈని వదిలేసి వెళ్తా అన్నట్టుగా ఏం ఉండదు. జస్ట్ ఫైట్ చేయరంతే. నార్మల్ మ్యాచ్‌లో ఒక ఫైట్ అనేది చూడడానికి దొరకకపోవచ్చు గానీ, మేబీ మన జాన్ సీనా కన్ఫర్మ్‌గా కనిపిస్తారు. అది మాత్రం గ్యారంటీ. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను.